నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి కోరారు. అనకాపల్లి జిల్లా కశింకోటలో స్కూల్ ఆటోకు ప్రమాదం, విద్యార్థులకు గాయాలు. మందమరిలో ఘనంగా మొహర్రం వేడుకలు, పీర్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి టీజీ భరత్. క్లర్క్ లేడీ కానిస్టేబుల్ రాసలీలలు సస్పెండ్ చేసిన ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో పోలీసులపై టీడీపీ కార్యకర్త దుర్సు ప్రవర్తన వివాదాస్పదమైంది. రాయదుర్గంలో మద్యం మత్తులో ఉన్న టీడీపీ నేత మారుతి కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దుర్భాషలాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనయుడు భరత్ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై ఇప్పటికే కేసు నమోదు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా అయిపోయింది. ఉంటే అవుతుంది. పోలీస్ శాఖలో ఓ వైరల్ వీడియో చర్చాంశనీయంగా మారింది. పోలీస్ క్లర్క్ మహిళా కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి సంబంధిత మహిళా కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన పోలీస్ యూనిఫామ్ గౌరవం, విధి నిర్వహణలో బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలకు చర్చగా దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల మా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 30 ఫోన్లు అవే వస్తున్నాయి. మా పార్టీ మండల అధ్యక్షులకు పోలీస్ స్టేషన్లో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని కోరిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్. ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ
ఎస్ఐ డిపార్ట్మెంట్ పోలీస్ క్వార్టర్స్ లో దగ్గరలో అయినా కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో పట్టుకుంటారు. విపరీతమైన చలాలు వేస్తున్నారు సార్. జంగారెడ్డిగూడెం అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం మిక్సర్ అందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్ ధరని కూడా విపరీతంగా వేస్తున్నారు కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్ గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్ గా సేఫ్టీ చేస్తాం. బట్ చాలా అది నెగిటివ్ గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్. సార్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే సార్, చలాను ఇప్పుడు ఏమవుతుందంటే సార్, పల్లెల్లో ఏమవుతుందంటే పల్లెల్లో ఇది చేస్తున్నారు. ఆ పల్లెల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు. ఎవరు స్మాల్ ఫెలో ఉన్నాడు, పెనాల్టీ వేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అది ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్ గా ఇష్యూస్ అయిపోతుంది మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్ నాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో మీరు చూడండి సార్. సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. బట్ try to see that the whole strictness should not be affecting the government also. నాకు ఎవ్రీ డే నాకు ఫోన్ కాల్స్ లో ఒక 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటున్నాయి సార్. అంటే లోకల్ మండల్ పార్టీ వాళ్ళతో ఎవరికో ఒకరికి ఏమవుతుందంటే సార్, ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్ కి అక్కడ పొలిటికల్ ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏమైనా చేపించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేపించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వాలి సార్. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే కొంచెం ఎస్హెచ్ఓలో కొంచెం ఏదైనా కానీ పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం లూజ్ హ్యాండ్ ఇచ్చి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఉన్న ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తుంటే, అంటే నేను మేజర్ ఇష్యూస్ లేకపోతే చిన్న స్మాల్ ఇష్యూస్ ఏమైనా కూడా సపోర్ట్ చేయడం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్. అదొకటి. ఇంకొకటి బీసీ కోఆపరేషన్ అండి. అనకాపల్లి జిల్లాలో స్కూల్ ఆటో ప్రమాదానికి గురైంది. కాశంకోట మండలం బయ్యారం సమీపంలో విద్యార్థులతో వెళుతున్న ఆటో జాతీయ రహదారిపై అదుపు తప్పి ప్రమాదానికి గురికాగా 14 మంది విద్యార్థుల్లో 8 మంది గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన విద్యార్థులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ ఘటనపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. మొహర్రం వేడుకలు మంచిర్యాల జిల్లా మందమరి యాపిల్ అండ్ మార్కెట్ ఏరియాలోని మొహర్రం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొహర్రం వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మొహర్రంని అందరూ పీర్ల పండగ జరుపుకుంటారు. అలాగే ఎవరికైనా సమస్య ఉంటే పీర్ల దగ్గరికి వచ్చి వారి సమస్య తీర్చుకుంటారు. అలాగే పిల్లలను చూడడానికి చాలా మంది వచ్చి చూస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పీర్ల పండగ ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు.
తనపై టీడీపీ కార్యాలయ నిర్మాణంపై వస్తున్న ఆరోపణలను మండల అధ్యక్షుడు శివప్ప ఖండించారు. గ్రామ ఖండంలో చేపడుతున్న నిర్మాణం ప్రజాసేవల కోసమేనని, స్థల కబ్జా ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపారు. రాజకీయ కక్షతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టినా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నిన్న ఈరోజు వచ్చిన అభియోగాల గురించి మీడియా సమావేశం పెట్టడం జరిగినది. మా దొడ్డనికేరు గ్రామంలోనే ఇదే ఆఫీసులోనే కబ్జా అని వార్తా పేపర్కి వచ్చింది కాబట్టి ఇదే పార్టీ ఆఫీసులోనే మీడియా సమావేశం పెట్టడం జరిగినది. ఇది కబ్జా కాదు. ఉండిన గ్రామంలో పంచాయతీ ఆఫీసు ఇంతకుముందు ఉండేది. పంచాయతీ ఆఫీసు సచివాలయానికి వదిలేసినందుకు మాకి మాట్లాడేదానికి కూర్చొని మాట్లాడేదానికి, పంచాయతీలు వస్తే మాట్లాడేదానికి, పరిష్కారం చేసుకునేదానికి ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను 101 సర్వే నంబర్లో గ్రామ కంఠానికి సంబంధించిన ప్లేస్లో 101 సర్వే నంబర్లో పార్టీ ఆఫీసు కట్టడం జరిగినది. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఆఫీసులో కూర్చుని టీడీపీ పార్టీ ఆఫీసులో కూర్చుని పరిష్కారం చేసుకునేవాళ్ళం. దీన్ని కొంతమంది ఓర్వలేక మా సర్పంచ్ పదవి పోయిన తర్వాత పబ్లిక్గా పొగులే కట్టినాము. రాత్రి ఏం కట్టలేదు, దీన్ని పొగులే కట్టినాము. అప్పుడు కట్టేటప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. కాబట్టి కబ్జా అని వచ్చింది కాబట్టి కబ్జా మా రక్తంలోనే లేదు. కబ్జా చేసేది, కబ్జా చేసిన భూములు వేరే ఉండవి. మరి వాళ్ళ దృష్టికి వచ్చిందో లేదో వార్తా పేపర్ వాళ్ళకి దయచేసి మీ దృష్టికి తెస్తున్నాను. ఆ సర్వే నంబర్లు 133 AB సర్వే నంబర్లన సుమారుగా 85 సెంట్లు కబ్జా చేసినారు. విలువైన ప్లేసు. శ్మశానంలోన 96 సెంట్లు శ్మశానానికి సంబంధించిన దాంట్లోన గుడిసెలు వేసినారు, ఇండ్లు కట్టినారు. వాటికి ఏ ప్రూఫ్ కూడా లేదు. సర్వే చేసి ఎంఆర్ఓ గారు కానీ, గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు కానీ, డిప్టీ కలెక్టర్ గారు, మీనాక్షి నాయుడు అన్న గారు, ఎంబెల్లి పార్సారథి అన్న గారు, వీళ్ళందరూ మీ దృష్టికి తెస్తాం. సర్వే చేసి ఆ సర్వే నంబర్ శ్మశానాన్ని ఖాళీ చేసి శ్మశానానికే కలపాల. ఇంకొకటి గ్రామ కంఠంలో కూడా మాకు ఏడన్నా గుమ్మి కూర్చుని పెట్టాలంటే ప్లేస్ లేదు. ఏమైనా లెటరింగ్ దొడ్డి కట్టియాలంటే లేదు, సొంపు కట్టియాలంటే ప్లేస్ లేదు. కాబట్టి దాన్ని కూడా ఖాళీ చేపియాలా. ఈ పార్టీ ఆఫీసు కూడా మాకు ఖాళీ చేయాలంటే చేస్తాం. మాకు అవసరం లేదు, కబ్జా చేసే అవసరం నాకు లేదు. కాబట్టి దయచేసి ఇట్లా చెడ్డ వార్త ప్రజల్లోకి తీసుకొని పోవద్దండి. ఇది వార్తా విలేకరులకు కూడా చెప్తున్నాను. మీరు ఇంకా ఒకసారి కూడా రాండి, మా దృష్టికి కూడా తీసుకురండి. ఏడాడ మీకు సర్వే నంబర్లో ఎంత భూమి అనేది మరి గ్రామ సావిడికి సంబంధించిన అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్ముకున్నారు. గ్రామానికి సంబంధించిన సావిడి, అది గ్రామ సావిడి, దాన్ని అమ్ముకున్నారు. ఇవన్నీ మరి వార్తా పేపర్ దృష్టికి మీకు ఇచ్చినోడు ఎవడో ఇవి కూడా చెప్పాలి కదా. మీ దృష్టికి ఇవి కూడా చెప్పాలి కదా. ఒక దేవాలయంలోకి పార్టీ ఆఫీస్ కట్టుకునేదని కబ్జా అంటున్నారు. నన్ను ఇల్లు కట్టి సంసారం చేయడం లేదు. ఒక ప్లేస్లో ఇది కట్టినాము, ఇంకొక ప్లేస్లో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నాము. నా సొంత ప్లేస్లో పెడితే కేసు పెట్టి ఇడిపించినప్పుడు మరి వాల్మీకి విగ్రహానికి కూడా ఊరల్లో సంతకాలు చేసి పెట్టాలని, తర్వాత వద్దని నాకు వచ్చి దొంగతనం వచ్చి చెప్పిరి. అయినా కానీ నేను వాల్మీకి విగ్రహానికి కూడా తీర్మానం ఇచ్చి వాల్మీకి విగ్రహాన్ని కూడా 101 సర్వే నంబర్లోనే గ్రామ కంఠంలో పెట్టడం జరిగినది. కాబట్టి వార్తా పేపర్ విలేకరులకి ఒకటే చెప్పేది నేను, దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దండి. చెప్పినోడు ఎవడో
వాళ్ళ ప్రూఫ్ తీసుకునాలా, మీరు వాళ్ళ ఫోటో తీసుకునాలా. ఎవరైతే చెప్పారనో వాళ్ళ ఫలాని వ్యక్తి చెప్పినారని వాళ్ళ ద్వారా మీరు పేపర్కి ఇవ్వాలా. ఇస్తే పూర్తి వివరాలు జనాలకు తెలుస్తుంది. వాడు ఏం చేశాడో నాన్న ఏం చేశాడో తెలుస్తుంది. గ్రామ సమస్యలు గ్రామ పెద్దల సమక్షంలోన ఇచ్చినామంటే గ్రామం అంతా వచ్చి చెప్పింటారా మీకు? ఎవరైతే మీకు చెప్పిన వాళ్ళు వేరే ఉంటారో వాళ్ళ పేర్లు బయటికి పెట్టండి. మాకేమైతే మేము కబ్జా చేసినారో మా జీవితంలో మేము కబ్జా చేసే అలవాటు లేదు. మా ముగ్గురికి పెట్టే చేతులు మావి, మా కుటుంబాలు కానీ మేము కానీ. కాబట్టి దయచేసి ఇట్లా వార్తలు రాయొద్దండి. ఇంకోసారి విలేకరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు దయచేసి మీకు మొక్కి చెప్తాను, నాన్న రాసినా నన్ను ఎదబడేవాడు కాదు. మీరు రాసినా నన్ను తప్పు చేయను, తల వంపును. ఇదేమి పుసల ఆసుపత్రికి ఉన్నా కానీ పార్టీ ఆఫీస్గా పుసల ఆసుపత్రికి అంకితం చేస్తాను. ఇంకా పక్కన ఎన్టీఆర్ విగ్రహం పెడతాను. అది ఎవరన్నా రాని ఎవరన్నా కాదని నన్ను ఎన్టీఆర్ విగ్రహం కూడా ఇక్కడే పెడతాను. ఇంతకుముందు నా జాగ్రత్త పెట్టిన ఎన్టీఆర్ విగ్రహం కేసు పెట్టి ఇడిపించిరి. కాబట్టి ఇక్కడైతే బాగుంటుందని అందరూ గ్రామ పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ పెడుతున్నాను. పార్టీ ఆఫీస్ కూడా పార్టీ ఆఫీస్ ఇది కబ్జా నేనుగా చేసిండేది, నా కుటుంబం కాదు. కానీ ఒకటి దానికి ఏమైనా పేరు ఉండాలా. రేపు దుర్మార్గమైన ఆలోచన వస్తుంది, వేరే గవర్నమెంట్ మారుతుంది. ఎవరు పేరు లేకుంటే విగ్రహాలను కూడా గడిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా కూడా వస్తే ఆఫీసు గడిపిస్తాడు. దానికి ఎవరు ఏమి లేకోకుంటే ప్రూఫ్ లేకోకుంటే రేపు ఏడ నిలబడుతుంది. కాబట్టి దానికోసం మేము మా జాగ్రత్త అంతా చేసుకొని ఇక్కడ ఆఫీసు నిర్మించడం జరిగినది. టీడీపీ పార్టీ ఆఫీసు. ఇంకా ఒకటి ఎన్టీఆర్ విగ్రహం కూడా త్వరలోనే ప్రారంభిస్తాము. దయచేసి తప్పుడు వార్తలు రాసి మీరు ఆ జనాల్లోకి చెడ్డ వార్త తీసుకుపోద్దండి. ఏం తీసుకుపోయినా సూర్యునికి భూమిస్తే మన మక్క మీద పడిన సూర్యుడు ఉన్నట్ల నాకేమి రాదు, నన్ను ఎవరు ఆశించేవాడు కాదు. దయచేసి మీడియా మిత్రులకు వచ్చినందుకు మీ సమక్షంలో అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మా మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలోన మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను. పేరు కె శివప్ప, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు, దొడ్డనికేరి గ్రామం. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి అధికారులు నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కోల్మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నజీర్ మాట్లాడుతూ కోల్ ఇండియాలో అమలవుతున్న పిఆర్పి, పే ఆఫ్ గ్రేడేషన్ వంటి ప్రయోజనాలు సింగరేణిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయమైనటువంటి కోరికలను తీర్చమని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి దిగినటువంటి అధికారుల వైనం ఇది. ఎందుకంటే సింగరేణి అధికారులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పే అప్గ్రేడేషన్, రెండవది పిఆర్పి, అలాగే మూడవది సకాలంలో స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉన్నదో జరగాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నారు. 2026 జనవరి 1 నుంచి కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ అనేది అమలు జరిగింది. దీంతో ఏమవుతుందంటే సింగరేణి జూనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్సీడబ్ల్యూఏ కార్మికుల కంటే కూడా తక్కువ జీతాలు, తక్కువ వేతనాలు పొందుతున్నటువంటి వైనం ఇది. ఆ విధంగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ప్రొడక్షన్లో ముందుండి పనిచేస్తున్నటువంటి జూనియర్ అధికారులందరికీ కూడా వేతనాలు చాలా తక్కువ వస్తున్నాయి. అందుకే ఈ పే అప్గ్రేడేషన్ వెంటనే జరగాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నారు. ఆల్రెడీ మాకు వేతన ఒప్పందం ఏంటంటే కోల్ ఇండియాలో ఏదైతే ఒప్పందం జరుగుతుందో ఆన్ పార్ విత్ కోల్ ఇండియాలో ఏ విధంగా చెల్లించబడుతుందో అది మాకు 1974లోనే జరిగినటువంటి ఒప్పందం. ఇప్పటి వరకు అన్ని రకాలైనటువంటి ఒప్పందాలు కోల్ ఇండియాలో జరిగినటువంటి ఒప్పందాలు ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం యాజమాన్యము ఈ యొక్క వేతన అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో ఇంతవరకు కూడా చేయలేదు. 6 నెలలుగా అతి తక్కువ జీతాలను పొందుతున్నారు. అలాగే పిఆర్పి ఏదైతే ఉందో 2022, 23, 24 సంబంధించినటువంటి 2 సంవత్సరాల నుంచి పిఆర్పి కూడా చెల్లించట్లేదు.
కోల్ ఇండియాలో ఏ సంవత్సరం ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా చెల్లించబడుతుంది. కానీ మనకు 2 సంవత్సరాల నుంచి చెల్లించట్లేదు. గతంలో 2007 నుంచి 2014 వరకు కూడా చెల్లించలేదు. కానీ సీనియర్ అధికారులు ఎవరైతే కోర్టు ద్వారా వెళ్ళి దాన్ని ఆ కోర్టు ఉత్తర్వుల ద్వారా దాన్ని పరిష్కరించుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి పీఆర్పీ గత 2 సంవత్సరాల నుంచి కూడా చెల్లించట్లేదు. అలాగే ఇంకా ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలంటే స్ట్రక్చర్ మీటింగ్స్ రెగ్యులర్గా జరగాలి. ఈ విధంగా ఈ న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని సింగరేణి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అధికారులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క బాధను ఈ విధంగా ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి యాజమాన్యం వెంటనే స్పందించి మా యొక్క కోరికలను న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని ఈ యొక్క మీడియా ద్వారా యాజమాన్యానికి అలాగే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయి ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఓటర్ జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ఈ ప్రక్రియ ఎన్నికల పారదర్శకతను మరింత పెంచుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఏమన్నా అప్డేట్ అంటే వేరే ఏమన్నా అప్డేషన్ చేయాలంటే ఫర్దర్ ఇంకేమన్నా యాడ్ చేయాలంటే ఇది మేడం కరెక్టే వచ్చింది. ఏమైనా నా డీటెయిల్స్ కూడా కరెక్ట్ చేయడానికి నా డీటెయిల్స్ ఆల్రెడీ కరెక్ట్ ఇది అప్డేట్ గత SIR యొక్క ఓటర్ జాబితాలో ఓటర్ పేరు ఇది లేదు కదా, ఎక్కడ ఫిల్ చేయాలి. గత SIRలో ముందు కాలంలో ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ మదర్ ఫోటో అయితే అప్డేటెడ్ ఉంది, అంత కాకపోతే ఒక దానిపైన రిసీవ్స్ అనేది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.